హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. విష్ణుమాయ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ నిశరాత్రి నీవు పడుతున్న శ్రమ అంతా భ్రమ కావచ్చునని, అకస్మాత్తుగా ఆ భ్రమ తొలగిపోయి నీ వింటనే ఉండవచ్చునని నీకు సందేహం కలిగిందా? అలాంటి అనుభవం పొందినవాడు పుష్కరుడొకడు ఉండేవాడు. శ్రమ తెలియకుండా అతని కథ విను అంటూ ఇలా చెప్పసాగాడు. వింధ్యాటవి ప్రాంతంలో పుష్కరం అనే చిన్న రాజ్యం ఉండేది. దానికి పుష్కరుడు అనే రాజు ఉండేవాడు. అతను యువకుడు, కొత్తగా రాజ్యానికి వచ్చాడు. ఆ సమయంలోనే అతని తల్లిదండ్రులు ఇద్దరూ పోయారు. పుష్కరుడు వారికి ఎంతో భక్తి శ్రద్ధలతో దినవారాలు జరిపి తన కాలమంతా విష్ణు చింతనలోనే గడుపుతూ వచ్చాడు. అతడు పసితనం నుంచి విష్ణు భక్తుడు. తల్లిదండ్రులు పోయాక అతనికి విష్ణుమూర్తి తప్ప మరెవరూ ఆప్తులు లేరనిపించింది. విష్ణుమూర్తినే అంతగా నమ్ముకొని ఉన్నాను కదా, ఆయన నా పట్ల అనుగ్రహం ఎందుకు చూపడు, కనీసం తన మహిమ అయినా ఎందుకు ప్రదర్శించడు అని అస్తమాను దిగులు పడుతూ ఉండేవాడు. చూస్తూ ఉండగానే ఏడాది గడిచిపోయింది. పుష్కరుడి తండ్రి తద్దినం వచ్చింది. దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయమని తన మనుషుల్ని పురమాయించి పుష్కరుడు పెందలాడే స్నానం చేసి వద్దామని నదికి వెళ్ళాడు. అతను విష్ణు ధ్యానం చేస్తూ నీటిలో మునగగానే అక్కడికొక అప్సరస లాంటి మాదిగ మనిషి వచ్చింది. ఆ మనిషిని చూడగానే పుష్కరుడి మనసంతా చంచలమైపోయింది. అలాంటి దాన్ని భార్యగా చేసుకొని జన్మ వృధా అనిపించింది. దేవుడా ఆడ మనిషిని తన కోసమే సృష్టించాడనుకొని అతను ఆమె వెంట బయలుదేరాడు. అది చూసి ఆ స్త్రీ, అయ్యా, మీరు రాజులు, నేను అంటరాని దాన్ని, నాకు పెళ్ళి కూడా కాలేదు, మీరు నా వెంట రావటం చూసి మా వాళ్ళు నన్ను చంపేస్తారు, ఇలా చేయటం మీకు ధర్మం కాదు అన్నది. అయినా పుష్కరుడు దాన్ని వెనకే నడుచుకుంటూ మాదిగగూడెం వెళ్ళి అక్కడ వాళ్లతో, ఈ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి, నేను ఆమెను మోహించాను అన్నాడు. మాదిగ వాళ్ళు, మాకేమీ అభ్యంతరం లేదు, కానీ రాజువైన నువ్వు ఇలాంటి పెళ్లి చేసుకుంటే మీ ప్రజలేమంటారు అని చెప్పి చూశారు. పుష్కరుడు వినక ఆ మాదిగ దాన్నే పెళ్లాడతానని పట్టుబట్టాడు. అతనికి ఆ మాదిగ దాన్ని ఇచ్చి పెళ్లి చేశారు. అతను సమస్తము విడిచిపెట్టి ఆ గూడెంలోనే కాపురం పెట్టాడు. అతనికి ఆ భార్య వల్ల 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల కలిగారు. మాదిగ దాని అన్నలు తమ చెల్లి సంసారాన్ని పోషించలేక వాళ్లను వేరే కాపురం పెట్టమన్నారు. పుష్కరుడికి సంసార భారం జాస్తి అయింది. అతను భార్య కుట్టే చెప్పులు తీసుకుపోయి అమ్ముకొచ్చేవాడు. అడవికి వెళ్ళి కట్టె కంప కొట్టి మోపు కట్టి దగ్గరలో ఉండే పట్టణానికి తీసుకుపోయి అమ్ముకు వస్తూ ఉండేవాడు. ఇలా ఒకసారి అతను కట్టెపుల్లల మోపు గట్టి పట్టణానికి చేరేసరికి అక్కడ ఒక సంగతి వింతగా చెప్పుకుంటున్నారు. ఆ నగరపు రాజకుమారు కూతురు నలుగు పెట్టుకుంటున్న పిండిని దొడ్లో ఒక మూల వేసేవాళ్ళు. అక్కడ ఒక చెట్టు మొలిచింది. అదేం చెట్టో ఎవరూ చెప్పలేకపోయారు. ఆ చెట్టు పేరు చెప్పిన వాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని రాజు కొత్తగా ప్రకటన చేశాడు. దాని గురించే ప్రజలు వింతగా చెప్పుకుంటున్నారు. పుష్కరుడు గుంపుల వెంట రాజప్రసాదంలోకి వెళ్ళి ఒక మూల పెరుగుతున్న మొక్కను చూస్తూనే, ఇది గంధపు మొక్క, ఆ మాత్రం తెలీదా అన్నాడు. దాసీలు వెళ్ళు రాజుతో అతనన్న మాట చెప్పారు. రాజు అతన్ని పిలిపించి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసేశాడు. పుల్లల కోసం అడవికి వెళ్ళిన తన భర్త ఎందుకు తిరిగి రాలేదో మాదిగ దానికి అర్థం కాలేదు. అతనికి రాజుగారు తన కూతుర్నిచ్చి పెళ్లి చేశారని, తన భర్త ఇప్పుడు రాజభవనంలో సమస్త సుఖాలు అనుభవిస్తున్నాడని కొంతకాలానికి తెలియవచ్చింది. వెంటనే మాదిగది తన బిడ్డలను పిలిచి, మీ అయ్య ఫలానా చోట ఉన్నాడు, అక్కడికి వెళ్ళి తిండికి జరగడం లేదని చెప్పి ఆయన ఇచ్చినది పుచ్చుకురండి అని పంపించింది. పుష్కరుడు తన కొత్త భార్యతో కాపురం ఉంటున్న మేడ కిందకి వచ్చిన వాళ్ళు, అయ్యా, ఆకలి, బాబు, ఆకలి అని ఆర్తిగా అరవసాగారు. పుష్కరుడు మేడ కిటికీ నుంచి తొంగి చూసి తన బిడ్డలను గుర్తించి చల్లగా తన వేలి ఉంగరం తీసి వాళ్ల ముందు పడేశాడు. వాళ్ళు దాన్ని తీసుకొని తమ తల్లి దగ్గరికి వెళ్ళిపోయారు. అద్దం ముందు కూర్చొని తలదూకుంటున్న అతని కొత్త భార్య పుష్కరుడు చేసిన పని గమనించింది. కానీ పైకి ఏమీ అనలేదు. మాదిగది తన భర్త పంపిన ఉంగరాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో తన సంసారాన్ని సుఖంగా జరిపింది. డబ్బు అయిపోగానే ఆమె తన పిల్లల్ని మళ్ళీ వాళ్ల తండ్రి దగ్గరికి పంపింది. వాళ్ళు ముగ్గురు ఒకసారి తమ తండ్రి మేడ వద్దకు వచ్చి, అయ్యా, ఆకలి అని అరిచారు. ఈసారి పుష్కరుడు కిటికీలోంచి 2 బంగారు రేకులు పాడేశాడు. పిల్లలు వాటిని తీసుకొని తల్లి వద్దకు తిరిగి వెళ్లారు. రాజకుమార్తె ఈసారి కూడా తన భర్త చేసిన పని గమనించింది.
కుక్క ముట్టుకున్న కుండని ఏం చేయాలి అని ఒక చీటీ మీద రాసి ఒక దాసి ద్వారా రాజసభలో ఉన్న తన తండ్రి వద్దకు పంపించింది. రాజు అది చదువుకొని కుక్క ముట్టుకున్న కుండను అవతల పారేయవలసింది అని ఆ చీటికి జవాబు రాసి తన మంత్రికి చూపాడు. అవతల పారేన అవసరం లేదు మహారాజా, అగ్నితో శుద్ధి చేసి తిరిగి వాడుకోవచ్చు అన్నాడు మంత్రి. అప్పుడు రాజు కుక్క ముట్టిన కుండను నిప్పుకు చూపించి వాడుకోవచ్చు అని జవాబు రాసి తన కూతురికి పంపాడు. ఆ రాత్రి పుష్కరుడు నిద్రపోతూ ఉండగా రాజకుమార్తె అతను పడుకున్న గదికి నిప్పు పెట్టింది. నిద్రపోతున్న పుష్కరుడి పైన కాలే వస్తువులు పడి చుర్రుమన్నది. ఆ బాధకు అతను చప్పున నీటిలో నుంచి పైకి లేచాడు. తన తండ్రి ఆబ్దికం జ్ఞాప్తికి వచ్చి తాను చాలాసేపు తత్సరం చేశానని భయపడి గబగబా నడుస్తూ ఇంటికి వెళ్ళాడు. ఇంతలోనే తిరిగి వచ్చారే, అప్పుడే స్నానం అయిపోయిందా అన్నారు బ్రాహ్మణులు. స్నానం చేద్దామని నీటిలో మునిగి మళ్ళీ పైకి లేచే లోపుగా తనకు జరిగిన అనుభవాలన్నీ అతను బ్రాహ్మణులకు చెప్పాడు. వారంతా విని నిశ్చయంగా ఇది విష్ణుమాయ అన్నారు. బేతాళుడి కథ చెప్పి, రాజా నాకొక సందేహం, విష్ణువు తన మాయనిలా ప్రదర్శించటంలో ఆయన ఉద్దేశం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పుష్కరుడు రాజుగా తన బాధ్యతలను విస్మరించి ఎప్పుడూ విష్ణు చింతనలోనే కాలం పుచ్చాడు. అందుచేత మనిషికి కలిగే సహజ వికారాలను, నిరుపేదగా గడిపే నికృష్ట జీవితాన్ని పుష్కరుడికి గుర్తు చేసే ఉద్దేశంతో విష్ణువు తన మాయను అలా ప్రదర్శించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. నమ్మకం. వీరాపురంలోని పెంచలయ్య ఎవరైనా తుమ్మితే ఎంత ముఖ్యమైన పని మీద వెళ్తున్నా వాయిదా వేసేవాడు. తుమ్ము అరిష్టదాయకమని అతడి నమ్మకం. అతడి తండ్రి గోవిందయ్య, ఒరే ముసలివాడినయ్యాక నాకే ఇంత చాదస్తం లేదు, నీకెందుకురా అనేవాడు. ఓసారి పెంచలయ్య పట్నంలో ఒక ముఖ్యమైన పని పడింది. సరిగ్గా బయలుదేరిపోతూ ఉండగా అతని కొడుకైన గోపాలం 12 ఏళ్ల కుర్రవాడు తుమ్మాడు. పెంచలయ్య వాడిని కొరకరా చూస్తూ, సరిగ్గా సమయానికి తుమ్మాలా వేధవా అన్నాడు. తుమ్మొచ్చింది, తుమ్మాను. నేను తుమ్మితే నువ్వు ఆగడం దేనికి అని అడిగాడు గోపాలం అమాయకంగా. తుమ్ము అనర్థదాయకం, తుమ్మిన వెంటనే పని మొదలు పెడితే అది సఫలం కాదు అన్నాడు పెంచలయ్య. మరి ఇదే సమయానికి మన ఊళ్ళో బోల్డ్ అంతమంది తుమ్ముతూ ఉండొచ్చు కదా, అవి లెక్కల్లోకి రావా అన్నాడు గోపాలం. పెంచలయ్య విసుకొని, అవన్నీ లెక్కల్లోకి తీసుకుంటే పనులు సాగవు, మనకు వినిపించే తుమ్ములే మనకు లెక్క అన్నాడు. గోపాలం నవ్వి, అయితే తాతయ్య చాలా అదృష్టవంతుడు అన్నమాట అన్నాడు. అదేమిటి అన్నాడు పెంచలయ్య ఆశ్చర్యపడి. దానికి గోపాలం, అవును మరి, తాతయ్యకు బ్రహ్మచెవుడు కదా, ఎవరి తుమ్ములు వినబడవు, ఏ బాద్రాబందీ లేకుండా స్వేచ్ఛగా తన పనులు తాను చేసుకుంటున్నాడు. నీకు స్వేచ్ఛ లేదు, కేవలం ఒక్క తుమ్ము నిన్ను కట్టిపారేయగలదు అన్నాడు. పెంచలయ్యకు ఆ మాటలు చురకల్లాగా తగిలాయి. ఆ తర్వాత అతడు తుమ్ములను పట్టించుకోవటం మానేశాడు. ఈ కథను రచించిన వారు వక్కలంక కిషోర్ గారు. ముందు నొయ్యి వెనక గొయ్యి. రామచంద్రపురంలో గ్రామాధికారి రాఘవయ్య, ఆ ఊర్లోనే శంకరం అనే వార్తాహరుడు ఉండేవాడు. పలానా పరమైన ఉత్తరాలు, నివేదికలు రాజధానికి చేరవేయటానికి, అక్కడి నుంచి ప్రత్యుత్తరాలు, ఉత్తర్వులు అందుకోవడానికి శంకరం రాఘవయ్యకు సహాయపడేవాడు. కానీ శంకరానికి ఒక దురలవాటు ఉండేది. అదేంటంటే లేఖల్ని మార్గమధ్యంలోనే తెరిచి చదివి మళ్ళీ యథాప్రకారం ఎవ్వరికీ అనుమానం రాని విధంగా మడత పెట్టి తీసుకెళ్తుండేవాడు. శంకరం దురలవాటును గమనించినా సరైన ఆధారం లేక అతన్నేమీ అనలేకపోయేవాడు రాఘవయ్య. శంకరానికి సరైన గుణపాఠం నేర్పదలిచిన రాఘవయ్య ఒకరోజు అతని ప్రవర్తనను వివరిస్తూ అతనికి తగిన శిక్ష విధించాల్సిందిగా లేఖ రాశాడు. ఆ లేఖని శంకరం చేతికిచ్చి రాజధానికి వెళ్ళి కొత్తవాళ్ళకి అందజేస్తే తగు రీతిలో సత్కరిస్తారని చెప్పి పంపాడు. అలవాటు ప్రకారం దారిలో లేఖ విప్పి చదివిన శంకరానికి ముచ్చెమటలు పట్టాయి. లేఖ తీసుకెళ్లి కొత్తవాళ్ళకి ఇస్తే నిజం తెలిసి కొరడా దెబ్బల సత్కారం జరుగుతుంది. అలాగని వెనుదిరిగి రాఘవయ్య దగ్గరికి వెళ్ళినా అతని బండారం బయటపడటం ఖాయం. అతని పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యేలా మారింది. కొత్తవాళ్ళు కొరడా దెబ్బల కన్నా గ్రామాధికారి చివాట్లే నయం అనుకుంటూ రాఘవయ్యని క్షమించమని వేడుకునేందుకు వెనుదిరిగాడు శంకరం. ఈ కథను రచించిన వారు మల్లారెడ్డి మురళీమోహన్ గారు. మీకు ఈ కథల్లో ఏ కథ నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బాయ్ బాయ్.